తక్కిలపాడు గ్రామానికి సామాన్య ఉదయభాను గారి సతీమణి విమలాభాను గారు వస్తున్నారు. విమలాభాను గారు రాక కోసం ఇక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు. తక్కిలపాడు గ్రామంలో ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా ఇక్కడ గరికపాడు మన ఫ్లైఓవర్ కింద వెయిట్ చేస్తున్నారు. వారి మాటలు తెలుసుకుందాం. ఈరోజు ఎందుకు వస్తున్నారు, ఏ విషయంలో దేని గురించి మాట్లాడబోతున్నారు అన్నది ఇక్కడ మన దగ్గర గ్రామ పెద్దలు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. విమలాభాను గారు వస్తున్నారు కదా తక్కిలపాడు గ్రామానికి, దేని గురించి ఓట్ల విషయంలో వస్తున్నారా? లేదండి, మామూలుగా చర్చిలో ప్రార్థన చేయడానికి విమలాభాను గారు వస్తున్నారు. ప్లస్ గడపడ కార్యక్రమం కూడా ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. ప్లస్ విమలాభాను గారు ఫౌండేషన్ ద్వారా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, ఇక ముందు కూడా జరుగుతాయి. ప్లస్ ఉదయభాను గారు గత 5 సంవత్సరాల నుంచి కూడా తెక్కలపాడులో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. డ్రైనేజ్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ అన్నీ కూడా తెక్కలపాడులో ఈ జిల్లాలోనే హైయెస్ట్ 29 సచివాలయ ఉద్యోగాలు రావడం అనేది ప్రప్రథమం. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జగన్ గారి వల్ల ప్లస్ ఉదయభాను గారి వల్ల బాగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, ముందు కూడా జరుగుతాయని మేము అనుదండగా భాను గారికి ఎప్పుడు ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి జగన్ గారు పెట్టిన నవరత్నాలు అందరికీ అంతే అంటారా, లేకపోతే కొంతమందికి అందలేదని పబ్లిక్ టాక్? ఈ రోజు వరకు 99.90% ప్రతి వ్యక్తికి తెలుగుదేశం అనే లేదు, వైసీపీ అని లేదు, జనసేన అనేది ఏ కార్యకర్తకు కూడా అందరికీ ప్రతి పథకం అందింది. ఈరోజు జగన్ గారు ఏ కులం కానీ మతం కానీ చూడకుండా అందరికీ సమానంగా పథకాలు అందుతున్నాయి. తక్కిలపాడు గ్రామంలో కొంచెం డెవలప్మెంట్ పెట్టిందని కూడా రిపోర్ట్ తీసుకున్నాం. రోడ్డు విషయంలో గరికపాడు నుంచి ఊళ్ళో వరకు తక్కిలపాడు వరకు రోడ్డు సమస్య ఉందన్నారు. లైటింగ్ కూడా లేదని చెప్పేసి కూడా ప్రజలు కొంతమంది వాపోయారు. నైట్ టైంలో వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందన్నారు. మరి ఇలాంటి విషయంలో అది మళ్ళీ ఒకవేళ వచ్చిందనుకోండి, ఇవి కార్యక్రమాలు చేయగలుగుతారా? మేము 100% ఒక రోడ్డు గరికపాడు నుంచి తెక్కలపాడు రోడ్డు విషయంలో వరకు చేయలేకపోయాం. కొంచెం ఇబ్బంది కార్యక్రమం జరిగింది. దాన్ని మినహాయించుకొని రేపు మా ఎస్సీ కాలనీలో ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు కూడా మళ్ళీ కట్టిస్తాం. వైసీపీ ప్రభుత్వం రాగానే నెక్స్ట్ వచ్చేది 24 కూడా మా ప్రభుత్వమే ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు కట్టిస్తాం. ఒక ట్రైనింగ్ అవుతుంది, కలవట్ అవుతుంది. 3 పనులు చేస్తే 100% ప్రోగ్రాంలో అన్నీ చేస్తాం. చేయగలిగే సత్తా మాకు చేసాం. సామాన్య ఉదయభాను గారికి చాలా మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది గ్రామంలో. మరి సర్పంచ్ విషయంలో ఎందుకు లాస్ట్ టైం పోగొట్టుకున్నారు? దానికి కావాలి, దానికి ఎటువంటి అంటే పార్టీలో ఉన్న వాళ్ళని వెనుకోట్టుకుంటున్నారా? ఏ విధంగా చిన్న మా ఇష్యూస్ వల్ల అలా జరిగింది. ఇక ఇప్పుడు మేము 200 పైన మెజార్టీ తీసుకురాగలుగుతాము. మరి ఇదే విధంగా ఇప్పుడు అసెంబ్లీలో కూడా ఏమైనా జరిగితే అవకతవకలు అలా ఎలా ఉంటుంది? అలాంటివి ఎవరు చేయరండి. కన్నతల్లి లాంటి మా వైసీపీ ప్రభుత్వానికి పార్టీకి ఎవరు అలాంటివి చెయ్యరు. మేము 200 మెజార్టీ తీసుకురాగలుగుతాము. మేము వచ్చేది జగనన్న ప్రభుత్వం. భాను గారికి ఫస్ట్ బూత్ మారి తెక్కలపాడు ఫస్ట్ బూత్లోనే 200 మెజార్టీ చేసుకొచ్చి వస్తున్నారు. మీకు 100% నమ్మకం ఉందా? తక్కిలపాడు నియోజకవర్గంలో భాను గారు కంపల్సరీ 10,000 మెజార్టీతో భాను గారు గెలుస్తున్నారు. రాజు పెట్టుకోవాలి, గెలుపు ఖాయం. మంత్రిగా మళ్ళీ మేము చూస్తాం. అది 100%. మరి స్టేట్ లెవెల్లోనే వైఎస్ జగన్ గారు వస్తారా? 105 నుంచి 140 సీట్ల మధ్యలో రాసుకోండి. 105 సీట్ల పైనే జగనన్న 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం ఎవరికి ఏం చేశారో వాళ్ళు చెప్పండి. మేము ఇలా గడపడ తిరిగి ప్రతి ఇంటికి పోయి, అది టీడీపీ కానీ వైసీపీ కానీ జనసేన ఏ ఇంటికైనా పోయి మేము ఈ పథకం అందించాము, ఈ పనులు చేసామని దమ్ము మాకు ఉందా? అక్కడ గరికపాడు రోడ్డు అమ్మని నేను 2 ఎకరాలు జనాలందరికీ ఇస్తాను దొంగోట్లు వేయించుకొని జనాన్ని మాయ చేశారు. మేము ఇదే చెప్తున్నాం. 2024లో మేము వస్తున్నాము. ఊళ్ళో ఉన్న ప్రతి పేద ప్రజలకి సెంటున్నర స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మాది. కూటమి 3 పార్టీలు కలిసి కూటమిగా వచ్చారు. మరి ఒకే ఒక్క పార్టీగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని మరి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి ఎన్నో మీటింగ్లు మనం విన్నాం. మరి ఈ విషయంలో ఈ కూటమి ఇలా వచ్చింది కాబట్టి వైఎస్ఆర్సీపీకి గట్టి పోటీ ఉంటుందని అవసరం అనుకుంటున్నారు. అసలు అలా కూటమి అనేది గాలిలో కూటమి లాంటిది. ఎప్పుడో కొట్టపోయింది. పవన్ కళ్యాణ్ అనేవాడు జెండాలు మార్చేవాడు. నేను ఒక కాపు కులస్తులుగా చెప్తున్నాను. అలాంటి జెండాలు మార్చేవాడిని ఎవరు? జెండా కూలీలు ఎవరు లేరేడా? ఉన్నది ఒకటే జెండా, వైసీపీ జెండా. జెండాలు మార్చేవాళ్ళు 3 జెండాలు పట్టుకుని ఊళ్ళలో తిరుగుతున్నాడు. ఒక్కడు కూడా ఓటేసేవాళ్ళు. ఒకటి చెప్తున్నాం, వచ్చేది జగన్ ప్రభుత్వం. కూటములు గీటములు ఇవన్నీ జగనన్న గాల్లో పట్టకపోతాయి. రాసి పెట్టుకోండి. 2024లో వచ్చేది జగనన్న ప్రభుత్వమే. కాపులందరూ మాకు మద్దతు ఇస్తారన్న ఒక అభిప్రాయం కూడా పవన్ కళ్యాణ్ ఉంది కదా. కాపుల్లోనే ఏమన్నా అలాంటి మద్దతు ఏమైనా జరుగుతుందా? ఎక్కడ ఏం మద్దతు ఇవ్వట్లేదే. ఎవరిస్తారు ఆయనకి? దేనికి? జెండాలు మోయటానికి. ముందుకు వచ్చాడు కాబట్టి కులాలతో రాజకీయాలు చేసేవాడు ఇప్పుడు ఎదగడ గుర్తుంచుకోండి.
ఎప్పుడైనా ఒకటే అందరికీ ఇవాళ ఎస్సీ ఎస్టీ నా బీసీ నా మైనార్టీలు అని చెప్పి జగనన్న అలా చెప్తున్నాడు. నా కులం అని చెప్పి పవన్ కళ్యాణ్ నా కాపు అంటాడు. కాపు ఒక్కడు వేస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఇక్కడ నేను కాపులు నేను వేస్తానా? జగన్ అనేవాడు మంచోడు, అతనికే వేస్తాం, అతనికే నిలబడతాం. సమాజానికి మంచి చేసే వాళ్ళకి మాత్రం మద్దతు ఇస్తామంటారా? అంతే 100% జగన్ గారికి. ఏ కులము ఏ మతము చూడకుండా చేసేది ఒక జగనే కాబట్టి జగన్కే మద్దతు మాది. నేను కాపు కులస్తులుగా నేను చెప్తున్నాను.